హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్గానిక్ బడి. ఈరోజు మనం కార్బనిక్ కాంపౌండ్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ అవి ఎలా ప్రిపేర్ చేస్తావో చూద్దాం. అవి ఆల్కేన్స్ నుంచి ప్రిపేర్ చేయొచ్చు, ఆల్కైన్స్ నుంచి చేయొచ్చు, ఆల్కైన్స్ నుంచి చేయొచ్చు, ఆల్కహాల్స్ నుంచి చేయొచ్చు, సైనైడ్ నుంచి చేయొచ్చు. ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆల్కేన్స్ నుంచి ఎలా చేస్తా చూద్దాం. ఆల్కేన్స్ సింపుల్, ఒకటే ఒక రియాక్షన్ ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు ఆల్కేన్స్ ఉందనుకోండి, దీనికి MO మాలిబ్డినం MO2 ఆక్సిజన్ O3 ఇవి కలిపినాం అనుకోండి, అప్పుడు CH అయిపోతుంది. అది ఆల్డిహైడ్ అయిపోతుంది. సిఫ్టేక్ ఏదైనా RC అని తీసుకున్నాం అనుకో, సంథింగ్ ఏదో కాంపౌండ్ R ఏదైనా ఉండొచ్చు. దీనికి మాలిబ్డినం O3 ఇది కలిపితే RCHO ఇది అవుతుంది. వచ్చేది ఇది వస్తుంది అప్పుడు. ఓకే, నెక్స్ట్ ఆల్కిన్స్ చూద్దాం. ఆల్కిన్స్ నుంచి కావాలి అంటే C ఉంది కదా, ఇది ఆల్కిన్ అంటారు. దీని నుంచి నీకు 4 వస్తాయి. 4 రియాక్షన్స్ ఉంటాయి ఆల్డిహైడ్ అవ్వడానికి. అవి ఏంటంటే ఓజోనాలిసిస్ ఒకటి, ఓజోనాలిసిస్, హైడ్రాక్సిలేషన్ ఆఫ్ HIO4 ఇది నేను చెప్తాను అని పెట్టండి. దాని తర్వాత ఆక్సీ ప్రాసెస్ అని ఒకటి ఉంటుంది. ఆక్సీ ప్రాసెస్, వాకర్స్ ప్రాసెస్ అని 4 ఉంటాయి. వీటి ద్వారా మనం ఆల్కీన్స్ నుంచి ఆల్డిహైడ్స్ తెచ్చుకోవచ్చు. ఓకే, 1 minute, కలర్ మారుస్తుంది, కళ్ళకు ఎఫెక్ట్ వస్తుంది. ఓకే, ఫస్ట్ ఓజోనాలిసిస్ చూద్దాం. ఓజోనాలిసిస్ సింపుల్ అండి, ఏం లేదు. C11C ఇది ఆల్కిన్ కదా, దీనికి O3 ఓజోన్, జడన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ H2O. ఈ జడన్ అనేది చాలా ఇంపార్టెంట్. జడన్ లేకపోతే, జడన్ ఉంటే ఇది ఆల్డిహైడ్ అవుతుంది. సారీ వెయిట్ ఎ మినిట్. జడన్ ఉంటే ఇది ఆల్డిహైడ్ అవుతుంది. జడన్ లేకుండా ఉత్త ఓజోన్ H2O ఉందనుకోండి, అప్పుడు అది యాసిడ్ అయిపోతుంది. జాగ్రత్త చూడండి, జడన్ ఉంటే అది ఆల్డిహైడ్ అవుతుంది. జడన్ లేకుండా ఉత్త వాటర్ ఒకటే ఉంటే, జడన్ బెంజ వాటర్ ఉంటే ఆల్డిహైడ్ అవుతుంది. ఉత్త వాటర్ ఒకటి ఉంటే యాసిడ్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎరేజ్ చేస్తాను. రియాక్షన్లో కలుద్దాం. C బాండ్కి ఓజోన్ కలిపాను అనుకోండి, ఇప్పుడు ఏం చేయొద్దండి, మధ్యలో ఒక లైన్, ఇలా లైన్ గీయండి ఒకటి, మధ్యలో డాటర్ లైన్, ఇటుపక్క ఓ పెట్టండి. దాని తర్వాత దీనికి C బాండ్ ప్లస్ దీనికి C బాండ్, ఇటుపక్క H ఏం లేకుండా ఇటు H అంతే. ఇది ఓజోనాలిసిస్. ఇది సింపుల్ అంతే, ఏం కాంప్లెక్స్ ఏం లేదు. సరే, ఇంకోటి ఎగ్జాంపుల్ చూపిస్తాం. ఇలా ఉందండి, ఓజోన్ ఇన్వెన్షన్ జడన్ H2O కలిపితే ఫస్ట్ ఏం చేయాలి, ఇలా మధ్యలో తీసుకొని ఇటుపక్కో పెట్టుకోండి. దాని తర్వాత C దీని డబల్ బాండ్ ప్లస్ దీనికి డబల్ బాండ్ C అటుపక్క ఏమి గ్రూప్స్ లైన్ లేవు కాబట్టి H అంతే. దట్స్ ఇట్. ఇది కీటోన్, ఇది ఆల్డిహైడ్. అలా మనం ప్రిపేర్ చేయొచ్చు ఓజోనాలిసిస్ ద్వారా. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ చూసుకుంటే హైడ్రాక్సిలేషన్ త్రూ HIO4. దీనికి ఇప్పుడు ఇక్కడ C తీసుకున్నాము. దీనికి ఏం కావాలి, నీకు HIO4 కావాలంటే విసినాల్ డయోల్స్ ఉండాలి. అంటే విసినాల్ డయోల్స్ అంటే పక్కపక్కన ఉన్న కార్బన్స్కి పక్కపక్కనే OH ఉండాలి. పక్కపక్కనే OH గ్రూప్స్ ఉంటే దాన్ని విసినాల్ డయోల్స్ అంటాం. ఓకే, దీనికి 2 OH రావాలి కాబట్టి దీనికి ఆక్వస్ KOH కలిపామనుకోండి, దీనికి పక్కపక్కనే ఇక్కడ OH ఇక్కడ OH వస్తుంది. దీనికి మీరు HIO4 కలిపారనుకోండి, అప్పుడు సేమ్ ఓజోనాలిసిస్ లాగా ఇక్కడ మధ్యలో బ్రేక్ అయ్యి ఇక్కడ OH
ఇక్కడ OH వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎండ్ ప్రోడక్ట్స్ వస్తాయి మీకు OH 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 OH. ఇప్పుడు ఈ OH ఇక్కడ ఈ రెండిట్లో H2 పొజిషన్ H2O అంటే 2 Hలోకి O పోవాలి. ఇలా పోయిన తర్వాత ఇంకేం మిగిలితే డబుల్ బాండ్ O మిగిలిపోయి C డబుల్ బాండ్ H H, ఇక్కడ C డబుల్ బాండ్ H H ఇలా వస్తుంది. 2 ఫార్మాల్డిహైడ్స్, 2 moles ఆఫ్ ఫార్మాల్డిహైడ్ వస్తుంది దీని ద్వారా. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ వ్యాకర్స్ ప్రాసెస్. ఇది సింపులే. C డబల్ బాండ్ Cకి PDCl2 CuCl2 PDCl2 CuCl2 O2 ఈ మూడు ఒకటేసారి కలిపితే అప్పుడు మీకు ఆల్డిహైడ్ వస్తుంది. ఈ మూడు ఒకటేసారి కలపాలి. ఇది వచ్చేసి మార్కోవిన్ ఆక్సైడ్. ఇది మార్కోవిన్ ఆక్సైడ్. అదే ఆక్సీ ప్రాసెస్ ఉంది కదా, ఆక్సీ ప్రాసెస్ ఇది వచ్చేసి సేమ్ ఇలానే ఉంటుంది, కానీ ఇది యాంటీ మార్కోవిన్ ఆక్సైడ్. సేమ్ ఇలానే ఉంటుంది. దీనికి వాటర్ గ్యాస్ కలుపుతాం. వాటర్ గ్యాస్ ఇది మీ 11th క్లాస్లో చదువుకుని ఉంటారు హైడ్రోజన్ అండ్ కాంపౌండ్స్లో. వాటర్ గ్యాస్ అంటే ఏందో. దానికి ఒక క్యాటలిస్ట్ కలుపుతాం. ఇది కలిపితే మీకు ఇది వస్తుంది, ఆల్డిహైడ్ వస్తుంది, యాంటీ మార్కోవిన్ ఆక్సైడ్. వాటర్ గ్యాస్ వచ్చేసి CO + H2. ఇది వాటర్ గ్యాస్. క్యాటలిస్ట్ దీంట్లో కోబాల్ట్ CO మాలో 2 కార్బన్ మోనాక్సైడ్ CO 8 times వేస్తే మీకు ఇది వస్తుంది. ఓకే, ఇక్కడ ఇది యాంటీ మార్కోవిన్ ఆక్సైడ్ అని చెప్పాను మీకు. ఇది యాంటీ మార్కోవిన్, ఈ స్పెల్లింగ్ కొంచెం చూసుకోండి. ఆక్సైడ్, యాంటీ మార్కోవిన్ ఆక్సైడ్. ఇప్పుడు మనం వేరే తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇక్కడ ఇలా ఉంది. ఇప్పుడు దీనికి సేమ్ ఇవి పంపించామనుకోండి, అప్పుడు మనకు మేజర్ ప్రొడక్ట్ ఏం రావాలా? కీటోన్ రావాలి మేజర్ ప్రొడక్ట్, యాజ్ ఎక్స్పెక్టెడ్. అయితే మార్కోవిన్ ఆక్సైడ్ అయితే కీటోన్ రావాలా మేజర్ ప్రొడక్ట్. కానీ ఇక్కడ యాంటీ మార్కోవిన్ ఆక్సైడ్ కాబట్టి ఆల్డిహైడ్ వస్తుంది. ఓకే, అంటే మనకి ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది ఆల్డిహైడ్. ఇది బ్రేక్ అయిపోయి ఇక్కడ వస్తుంది. అదే ఒక మార్కోవిన్ ఆక్సైడ్ అయితే కీటోన్ వస్తుంది, ఇక్కడ వస్తుంది కీటోన్. ఇది దీని కీటోన్ అంటారు. ఇది వచ్చేసి ఇక్కడ వస్తే నేను ఆల్డిహైడ్ అంటారు. అది ఓకే, నేను క్లియర్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు మనం అంతా అయిపోయింది. ఇది ఆల్కేన్స్ అయిపోయింది. ఇప్పుడు ఆల్కైన్స్కి వద్దాం. ఆల్కైన్స్లో 3 ఉంటాయి మనకి. ఒకటి హైడ్రాలిసిస్ ఆఫ్ ఆల్కైన్స్ యూజింగ్ Hg+2, H+. దీని వాడి మనము ఆల్కైన్స్ హైడ్రాలిసిస్ చేస్తే ఆల్డిహైడ్స్ వస్తుంది. మళ్ళీ ఇంకోటి HBO, అది హైడ్రోబోరేషన్ ఆక్సిడేషన్. ఇది వాడడం వల్ల వస్తుంది. మళ్ళా బేస్ రియేజెంట్ ఈ 3 వాడడం వల్ల మనకు ఆల్డిహైడ్స్ వస్తాయి. ఓకే, ఫస్ట్ హైడ్రాలిసిస్ చూద్దాం. C ట్రిపుల్ బాండ్ C ఇది ఉంది. దీనికి Hg+2 H+. ఇది కలిపితే అప్పుడు ఇది మార్కోవిన్ ఆక్సైడ్ అంటే ఈ CHO ఇది వస్తుంది. ఎక్కడైనా రావచ్చు కదా, అంటే ఇక్కడ రావచ్చు, ఇక్కడ వచ్చినా ఒకటే, సో ఎక్కడైనా వస్తుంది. మీకు ఇది మార్కోవిన్ అంటే మల్టిపుల్ గ్రూప్స్ అనేవి తీసుకోవాలి. అప్పుడు మీకు తెలుస్తుంది అది మార్కోవిన్ ఆక్సైడ్ యాంటీ మార్కోవిన్ ఆక్సైడ్ అని. ఇదైతే మార్కోవిన్ ఆక్సైడ్ ఏందో మీకు తెలిసే ఉండాలి ఈ పాటికి, అంటే ఫస్ట్ ఇయర్ అయిపోయింది కాబట్టి. మార్కోవిన్ ఆక్సైడ్. ఓకే, ఇప్పుడు వేరే తీసుకుందాం. C ఇక్కడ డబుల్ బాండ్ పెడదాం.
అప్పుడు ఇప్పుడు ఇది మార్కోయింగ్ కాన్స్టెంట్ కాబట్టి హైయెస్ట్ ఉన్నది తీసుకోవాలంటే కీటోన్కి ఎక్కువ రావాలి ఆల్డిహైడ్ కంటే. ఇది టెరిషరీ సెకండరీ కాబట్టి ఇది ప్రైమరీ కాబట్టి ఇది సారీ. ఇప్పుడు ఇది వస్తే మేజర్ పార్ట్ కాబట్టి వస్తే ఏం రావాలా, ఇది ఆల్కైన్. వెయిట్ ఏ మినిట్, సారీ మై మిస్టేక్. ఇక్కడ ఆల్కైన్కి ఇది రాదు, నేను తొందరలో వేసా సారీ. ఇలా తీసుకోండి. అప్పుడు మీకేమొస్తుంది, ఇలా తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు మీకు కీటోన్ రావాలి ఆల్డిహైడ్ కానీ ఆల్డిహైడ్ అంటే ఇక్కడ వస్తుంది, కీటోన్ ఇక్కడ వస్తుంది. సో మార్కోయింగ్ కాన్స్టెంట్ కాబట్టి కీటోన్ రావాలి కాబట్టి ఇలా వస్తుంది. అది ఇది వస్తే ఆల్డిహైడ్ కూడా వస్తుంది. ఇది మేజర్, ఇంకోసారి మైనర్ అడుగుతారు కాబట్టి అది కూడా చెప్తున్నా. ఇది మైనర్, ఇది మైనర్ ప్రోడక్ట్, ఇది మేజర్ ప్రోడక్ట్. ఓకే, ఇప్పుడు హైడ్రాలసిస్ అయిపోయింది. నెక్స్ట్ హెచ్బిఓ కూడా వెళ్తాం. హెచ్బిఓ కూడా సేమ్ ఇంతే, కానీ అది యాంటీ మార్కోయింగ్ కాన్స్టెంట్. హెచ్బిఓలో హైడ్రోబోరాక్స్ ఆక్సిడేషన్ క్లియర్గా మెన్షన్ చేస్తాం, అంటే మెన్షన్ చేయకుండా BH3 H2O2 పరాసిడ్ ఇంకో కింద ఏదో వస్తుంది, ఇది చూస్తే గుర్తొచ్చేస్తుంది మీకు. ఇప్పుడు ఇది వాడడం వల్ల మనకు యాంటీ మార్కోయిన్ కాఫ్స్ రూల్ ద్వారా ఆల్డిహైడ్ వస్తుంది, యాంటీ మార్కోయిన్ కాఫ్స్ రూల్ ద్వారా ఆల్డిహైడ్ వస్తుంది. ఓకే, BH3 THF అని పెడతాం, ఇలా THF H2O2 OH-, 4 ఇవి ఆ రియాక్షన్ ఉంటే అది హైడ్రోబోరేషన్ ఆక్సిడేషన్. ఆర్గాన్ కనిపిస్తే మనకి ఏమవుతుందో ఆల్డిహైడ్ అయిపోతుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు బేస్ రియేజెంట్ గురించి చూద్దాం. బేస్ రియేజెంట్లో ఏముంటుంది, అంతే సింపుల్, అది అంతే. కానీ ఇక్కడ ట్విస్ట్ ఉంది, ఈ ఆల్కైన్ కదా, దీనికి డైల్యూట్ KMnO4 కలుపుతాం. ఇంతవరకు వాటిలో ఒక ఆల్డిహైడే ఒక కీటోనే వచ్చింది, కానీ దీని స్పెషాలిటీ రెండింటిలో ఆల్డిహైడ్ వస్తుంది. అటుపక్క ఇటుపక్క రెండు సైడ్లో ఆల్డిహైడ్ వస్తుంది. అర్థం కాలేదా, చూడండి. C++C ఇలా ఉంది. దీనికి మీరు డైల్యూట్ KMnO4 కలిపితే CHO C డబల్ బాండ్ C ఇలా వస్తుంది. అంటే ఒక పక్క కార్బనైల్ గ్రూప్, ఇంకో పక్క కూడా కార్బనైల్ గ్రూప్ ఉంది, రెండు వైపులు కార్బనైల్ గ్రూప్ వస్తాయి బేస్ ఏజెంట్ వాడడం వల్ల. అది స్పెషాలిటీ, స్పెషల్. గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ HOX అంటే ఎనీ ఆల్కహాల్. HOX అంటే ఏంది, ఇది ఇప్పుడు ఇలా ఉన్న తర్వాత HOX కలిపితే ఇప్పుడు ఒకటి పోయి ఒకటి OH, ఇక్కడ X వస్తుంది. ఓకే, మళ్ళీ దాని తర్వాత ఇంకోసారి కలిపినాం అనుకోండి, X అంటే ఎనీ హ్యాలోజన్, ఎనీ హ్యాలోజన్, క్లోరిన్ కావచ్చు, బ్రోమిన్ కావచ్చు, ఐడిన్ కావచ్చు, ఫ్లోరిన్ కావచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. మళ్ళీ దీన్ని కలిపితే ఏమొస్తుంది, రెండు ప్రొడక్ట్స్ ఉన్నాయి వచ్చేది, OH, ఇక్కడ OH, ఇది X, ఇది X, ఇదొకటి. లేదా ఇది మేజర్ ప్రొడక్ట్ అవుతుంది, ఎందుకంటే ఈ OHలో వాటర్ పోతే మనకు C డబల్ బాండ్ CX ఇక్కడ H, ఇది ఆల్డిహైడ్ అవుతుంది. ఇంకోటి C డబల్ బాండ్ కదా, ఇప్పుడు సింగిల్ బాండ్ అయిపోయి ఇక్కడ OH, ఇక్కడ X, ఇక్కడ X, ఇక్కడ OH ఇలా వస్తుంది. ఇది మైనర్ ప్రొడక్ట్, ఇది మేజర్ అవుతుంది. ఓకే, 1 minute. ఇది మేజర్ అవుతుంది. నెక్స్ట్ ఆల్కహాల్స్ నుంచి చూద్దాం.
వీటిలో మనకు ఆల్కహాల్స్ నుంచి ఆల్డిహైడ్స్ కీటోన్స్, మళ్ళీ కీటోన్స్ నుంచి యాసిడ్స్. ఈ ప్రాసెస్ని ఆక్సిడేషన్ అంటారు. ఓకే, అదే రివర్స్ ప్రాసెస్ అనుకోండి, అంటే యాసిడ్ నుంచి ఆల్డిహైడ్స్ రావడం, మళ్ళీ ఆల్డిహైడ్స్ నుంచి ఆల్కహాల్స్ రావడము, దీన్ని రిడక్షన్స్ అంటారు. వీటికి కొన్ని రియేజన్స్ ఉంటాయి, ఆక్సిడేషన్కి రిడక్షన్ రెండింటికి ఉంటాయి రియేజన్స్. అవి ఇప్పుడు నేను చెప్తాను. ఓకే, అంటే అవి ఇది ఎగ్జాంపుల్గా LiLH4, NaBH4 ఇలా ఉంటాయి కొన్ని. ఇవి ఆల్డిహైడ్స్ కీటోన్సే కాదు, మిగతా వాటిని కూడా, అంటే అమైడ్ అనుకోండి NH2, దీన్ని అమైన్ చేస్తుంది, అంటే CnH2 ఇలా చేస్తుంది. అమైడ్ని అమైన్ చేస్తుంది, మళ్ళీ యాసిడ్ క్లోరైడ్ని ఆల్కహాల్ చేస్తుంది. అలా చేస్తే నేను చెప్తాను ఇప్పుడు, లేకపోతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో ఎక్కువ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు మనం ఆల్డిహైడ్స్ గురించి మాట్లాడుతాం కాబట్టి కొత్త ఆక్సిడేషన్ గురించి చెప్తా. రిడక్షన్ సపరేట్ వీడియోలో చెప్తాను నేను, నెక్స్ట్ వీడియోలో కమింగ్ అప్లో చెప్తాను. ఓకే, ఇప్పుడు మన ఆల్కహాల్స్ నుంచి ఆల్డిహైడ్స్ ప్రిపేర్ చేయడం ఎలా నేర్చుకుందాం. ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ డిస్కస్ చేద్దాం. ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ మైల్డ్, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ కానీ మైల్డ్ అంటాం వాటిని. అదే ఆల్కహాల్స్ నుంచి యాసిడ్ అవ్వాలంటే దాన్ని స్ట్రాంగ్ అంటాం, స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అంటాం. ఇది మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. ఓకే, ఫస్ట్ PCC నేను చెప్తాను, దీని మీనింగ్ ఏదో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ PDC, దాని తర్వాత CrO3 in balance of H plus in balance of pyridine. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత అదే జోన్స్ రియేజెంట్ అంటారు దీన్ని. ఓకే, ఇది కాదు, సారీ, ఇలా ఉంటుంది, అంటే ఇది కూడా ఉంది, దీన్ని జోన్స్ రియేజెంట్ అంటారు. దీన్ని సారీ మిస్టేక్ అయిపోయింది, H+ రాదు, ఇక్కడ H+ వస్తుంది. ఇది pyridine CH2Cl, దీన్ని జోన్స్ రియేజెంట్ అంటారు. ఓకే, ఈ 4, దీన్ని పిరీడియం క్లోరోక్రోమేట్, దీన్ని పిరీడియం క్లోరోక్రోమేట్ అంటారు. ఓకే, దీని స్ట్రక్చర్ కూడా ఉంటుంది, మీరు ఒకసారి చెక్ చేసుకోండి, లేకపోతే నేనే చెప్తాను. మీ కామెంట్స్లో పెట్టండి, దాని స్ట్రక్చర్ నేను చెప్తాను. దీన్ని పిరీడియం డైక్రోమేట్. ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాం, ఎందుకంటే పిరీడియం క్లోరోక్రోమేట్ కదా, ఇది పిరీడియం డైక్లోరోక్రోమేట్ అనేస్తాం, కాదు, పిరీడియం డైక్రోమేట్ అంతే. ఓకే, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఇన్ఫ్యాక్ట్ నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను ఇంతకుముందు. ఇవి వాడతాం, ఇవి అన్నిటిని ఆల్డిహైడ్స్ని, ఏ ఆల్డిహైడ్స్ అయినా, ఇది ఆలిఫాటిక్ అవ్వచ్చు, ఆరోమాటిక్ అవ్వచ్చు, ఏ ఆల్డిహైడ్స్ అయినా ఆల్కహాల్ చేస్తుంది. కొన్ని ఉంటాయి, అవేం చేస్తాయి తెలుసా, కొన్ని స్పెషల్, కొన్ని ఆల్డిహైడ్స్ మాత్రమే ఆల్కహాల్స్ చేస్తాయి, స్పెషల్ రియేజెంట్స్. దాని ఫస్ట్ వచ్చేసి MnO2, ఇది అలైలిక్, బెంజైలిక్, ప్రోపార్కైలిక్, ఈ మూడింటిని మాత్రమే ఆల్డిహైడ్స్ చేస్తాయి, ఆల్కహాల్స్ చేస్తాయి. అలైలిక్ అంటే ఫస్ట్ చెప్తా, C డబుల్ బాండ్ C ఉంది కదా, దాని పక్కన ఇంకో C కార్బన్ ఉంటుంది,
ఈ కార్బన్ ఒక పక్క కార్బన్, ఈ కార్బన్ అలైలిక్ కార్బన్ అంటాం. దీనికి అటాచ్ అయిన ఆల్కహాల్స్ దీన్ని అలైలిక్ ఆల్కహాల్ అంటాం. ఈ పొజిషన్ అలైలిక్ అంటాం. ఓకే, L1C దాని పక్కన ఉన్న కార్బన్ ఉన్న పొజిషన్ ఆల్కహాల్ని అలైలిక్ ఆల్కహాల్ అంటాం. దీన్ని బెంజైలిక్ అంటే బెంజీన్ మీద ఉన్న దీన్ని బెంజైలిక్. ప్రొపైల్ కానీ C దీనికి వచ్చి ఉంటే దీన్ని, వీటిని మాత్రమే మనము ఏమంటాం అలైలిక్ బెంజైలిక్ ప్రొపైల్ వీటిని అంటాం. ఓకే, అలైలిక్ బెంజైలిక్ ప్రొపైల్ వీటిని మాత్రమే ఈ పేరుతో పిలుస్తాం. వీటిని మాత్రమే చేస్తుంది, ఇంకా వేటిని చేయదు. MnO2 ఇంకా స్పెషాలిటీ అది, ఈ ఆల్కహాల్స్ మాత్రమే చేస్తుంది. నెక్స్ట్ Cu at 573 Kelvin. ఇది వచ్చేసి ఏం చేస్తుంది తెలుసా, ప్రైమరీ సెకండరీ ఆల్కహాల్స్ని ఆల్డిహైడ్స్ చేస్తుంది. టెరిషరీ ఆల్కహాల్ మాత్రము ఆల్కీన్ చేస్తుంది. ఇది స్పెషాలిటీ. ప్రైమరీ సెకండరీ మాత్రము ఆల్డిహైడ్ చేస్తుంది. అంటే ప్రైమరీని ఆల్డిహైడ్, సెకండరీని కీటోన్ చేస్తుంది. టెరిషరీని మాత్రము ఆల్కీన్ చేస్తుంది. దీని ఒక స్పెషాలిటీ అదే. దాని తర్వాత ఓపెనియస్ ఆక్సిడేషన్, MPB రిడక్షన్ ఉన్నాయి కొన్ని, అవి నేను లాస్ట్లో చెప్తా. ఇప్పుడు అంత అర్థం కావు, లాస్ట్లో చెప్తా. ఓకే, మూవింగ్ టు నెక్స్ట్ స్లైడ్. సమ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ నుంచి ఆల్డిహైడ్స్ తెచ్చుకున్నాం మనం. ఇప్పుడు మీ సపోజ్ చెప్పొచ్చు రెడ్యూసింగ్ ఏజెంట్స్ వాడచ్చు అని, కానీ వాటిని బదులు ఇంకా కొన్ని వాడచ్చు. సమ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఫస్ట్ ఇలా ఉంటాయి కొన్ని, C డబల్ బాండ్ O Ca O C డబల్ బాండ్ C ఇలా ఉంటాయి. ఇప్పుడు వీటిలో హీటింగ్ చేసామనుకోండి, CaCO3 బయటకు వచ్చేస్తుంది. CaC ఇక్కడ O3 O మూడు ఓలు కలిసి బయటకు వచ్చేసి C డబల్ బాండ్ C ఇలా వస్తుంది. ఓకే, ఇది మన కీటోన్ వస్తుంది లాస్ట్కి. ఇది కూడా కార్బన్ కాంపౌండ్ కదా, అందుకు మనం తీసుకున్నాం దీంట్లో. మళ్ళా MnO2 ఆన్ హీటింగ్, MnO2 అయితే ఆ కేసు ఏది స్పెషల్ కేసెస్లో ఒకటి. అదే హీటింగ్ ఉందనుకోండి మళ్ళీ కార్బాక్సిలిక్ యాసిడ్లోకి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ 2 మోల్స్ తీసుకున్నాం అనుకో, COOH 2 మోల్స్ ఆఫ్ యాసిడ్స్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు MnO2తో హీట్ చేస్తే ఎంత 300 సెల్సియస్ డిగ్రీ సెల్సియస్ తీసుకుంటే అప్పుడు C డబల్ బాండ్ C ఇలా వస్తుంది. ఇది ఇంకో ఎగ్జాంపుల్తో కూడా చెప్పచ్చు. 1 మోల్ ఇది తీసుకోండి, 1 మోల్ ఉత్త యాసిడ్ తీసుకోండి, ఉత్త యాసిడ్ అనుకోండి, అప్పుడు ఇక్కడ H ఉంటుంది. ఓకే, అప్పుడు దాన్ని MnO2 మనం హీటింగ్ చేసామనుకోండి, అప్పుడు C డబల్ బాండ్ ఇక్కడ ఒక C దీని నుంచి, మళ్ళీ ఇక్కడ ఒక H దీని నుంచి, మళ్ళీ C డబల్ బాండ్ ఇలా వస్తుంది. ఓకే, ఇది మనకు ఫైనల్ ప్రోడక్ట్ వస్తుంది. ఇప్పుడు ఇది ఆల్డిహైడ్ అయిపోతుంది కదా, ఫార్మిక్ యాసిడ్ వాడితే ఆల్డిహైడ్ వస్తుంది ఖచ్చితంగా, ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంతే, ఇది కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి. నెక్స్ట్ మనం చూసుకుంటే నైట్రైల్స్ నుంచి తెలుసు కదా, నైట్రైల్స్ అంటే సైనైడ్స్ నుంచి యాసిడ్స్ సైనైడ్ నుంచి ఆల్డిహైడ్స్ తెప్పించుకోవడం ఎలా చూద్దాం. ఫస్ట్ RMGX వాడచ్చు, నేను చెప్తా. ఇది గిగ్నార్స్ ఏజెంట్, ముందు వీడియోస్లో కూడా చెప్పాను, చూసుకోండి ఒకసారి. గిగ్నార్స్ ఏజెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వీడియోస్లో. నెక్స్ట్ వచ్చేసి మన డైబల్ హెచ్. ఏంది సార్ డైబల్ హెచ్ కొత్తగా ఉంది అని చెప్తానండి. డైబల్ హెచ్ మళ్ళీ స్టీఫెన్స్ రియాక్షన్ ఒకటి ఉంటుంది, ఇది కూడా లాస్ట్ వీడియోలో చెప్పాను. ఆల్ నేమ్డ్ రియాక్షన్స్ ఒక వీడియో పెట్టాను, దానిలో అన్ని నేమ్డ్ రియాక్షన్స్ చెప్పాను దీంట్లో కార్బోనిక్ కాంపౌండ్స్లో, అది ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక బ్రీఫ్గా చెప్తాను. ఫస్ట్ RMGX తీసుకున్నాం అనుకోండి, సైనైడ్ ఉంది కదా, ఇది సైనైడ్ RCN ఏదో ఉంది, దీనికి RMGX కలిపామనుకోండి,
ఆర్ డాష్. ఫస్ట్ ఏమవుతుందంటే ఈ సి ట్రిపుల్ బాండ్ ఎన్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఆర్ డాష్ ఎంజీఎక్స్ కదా, ఇప్పుడు ఇది వచ్చేసి ఇలా అటాక్ అవుతుంది, దీనికి అటాక్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, సి కార్బన్ ఎప్పుడు 4 బాండ్స్ చేయాలా. సో ఈ 3 ఈ 2 ఒకటి 4 అయిపోయింది. మరి రాని అంటే ఒక బాండ్ పోవాలా. ఇప్పుడు సి డబల్ బాండ్ ఎన్ ఇది ఆర్ డాష్ అవుతుంది. ఇక్కడున్న ఎంజీ ఆర్ ప్లస్ ఎంజీఎక్స్ మైనస్ అవుతుంది. అప్పుడు ఇది వచ్చేసి దీనికి అటాక్ అవి ఎంజీఎక్స్ వచ్చేస్తుంది. మళ్ళీ దీన్ని హైడ్రాలిసిస్ చేస్తాను అనుకోండి, హైడ్రాలిసిస్ చేస్తే అప్పుడు ఇదంతా పోయి ఇటు ఓ వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, సి రెస్ట్ చేస్తాను ఒక నిమిషం. ఇప్పుడు ఆర్ సి డబల్ బాండ్ ఆర్ డాష్ అని వస్తుంది. అంటే ఫస్ట్ ఇది పోయి అటాక్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ పోయి అటాక్ అయ్యి ఏమొస్తుంది, సి ఆర్ డాష్ డబల్ బాండ్ ఎన్ ఎంజీఎక్స్ అవుతుంది. మళ్ళీ దీన్ని హైడ్రాలిసిస్ చేస్తే చేసాం అనుకోండి ఈ ప్రోడక్ట్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇది వస్తుంది. ఇది ఆర్ఎంజిఎక్స్ రియాక్షన్. నెక్స్ట్ మనము మాట్లాడుకుంటే క్లీన్ చేస్తామండి ఒక నిమిషం. నెక్స్ట్ డబల్ హెచ్ గురించి మాట్లాడదు. ఇది ఏం లేదు, అదే ఒక రియేజెంట్ అది డబల్ హెచ్ అనేది. సైనైడ్కి డబల్ హెచ్ కలిపితే ఆల్హైడ్ అయిపోతుంది. 3 చేస్తుంది ఇది. సైనైడ్కి, యాసిడ్ క్లోరైడ్కి, ఎస్టర్కి. యాసిడ్ క్లోరైడ్, ఎస్టర్, సైనైడ్ ఈ 3 డబల్ హెచ్ కలిపితే ఆల్హైడ్ అయిపోతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. అదే ఇది ఏ టెంపరేచర్ మెన్షన్ చేయనప్పుడు, ఒకవేళ టెంపరేచర్ మెన్షన్ చేస్తే యాసిడ్ అయిపోతుంది. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మా సీనియర్కి ఒకసారి అలానే జరిగింది. తన మెయిన్స్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు వాళ్ళు టెంపరేచర్ని ఇచ్చినారు. దాని ద్వారా అది ఎన్సీఆర్టీలో కూడా టెంపరేచర్ మెన్షన్ చేసినారు, ఇంత టెంపరేచర్లో ఉంటే అది యాసిడ్ అయిపోతుంది అని. సో అది అలా కాంట్రవర్సీ అయిపోయింది. ఎనీవేస్ అది ఇది గుర్తుపెట్టుకోండి, హీటింగ్ చేస్తే అప్పుడు అది యాసిడ్ అయిపోతుంది. ఇది సైనైడ్ డబల్ హెచ్ హీటింగ్ చేస్తే యాసిడ్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనము స్టీవెన్స్ రియాక్షన్ గురించి మాట్లాడితే నేను ఒక నీట్ నోట్స్ నేను కామెంట్ సెక్షన్లో పెడతాను, చూసుకోండి. ఎందుకంటే ఇది హడావిడి అయిపోతుంది, ఫాస్ట్గా చెప్పాలి కదా, అందుకు కొంచెం హ్యాండ్ రైటింగ్ బాగాలేదు. నేను దీని ఒక నీట్ నోట్స్ నేను కామెంట్ సెక్షన్లో పెడతా, చూసుకోండి. నెక్స్ట్ స్టీవెన్స్ రియాక్షన్ చూద్దాం. స్టీఫెన్స్ రియాక్షన్ ఏంటంటే ఆర్ సైనైడ్ని ఆల్హైడ్ చేస్తుంది. సైనైడ్ SnCl2 ఇన్ ప్లేస్ ఆఫ్ HCl. దీనికి ఎసెన్షియల్ ఫస్ట్ ఇది ఏమవుతుందంటే ఇమైన్ అవుతుంది. ఇమైన్ అంటే ఏంటి సార్ చెప్తా, CH, ఎందుకంటే ఇక్కడ 3 బాండ్స్ అయిపోతుంది, ఏడో బాండ్ 4 బాండ్స్ హెచ్ లేవు, అందుకే ఇక్కడ 2 బాండ్స్ వస్తుంది. ఒక బాండ్ ఖాళీగా ఉందంటే హెచ్ వచ్చింది, మళ్ళీ దీనికి NH, ఇది ఇమైన్ అంటారు. ఇప్పుడు ఈ ఇమైన్కి మళ్ళీ హైడ్రాలిసిస్ చేస్తామనుకోండి, అప్పుడు అది ఆల్డిహైడ్ అయిపోతుంది. ఇది స్టీవెన్స్ రియాక్షన్. ఈ రియేజెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. స్టీవెన్స్ రియాక్షన్లో SnCl2 ఇన్ ప్లేస్ ఆఫ్ HCl వాడతాము. RMGXలో ఆర్ మెకానిజం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఆర్ డాష్ వచ్చి అది ఇక్కడ ఉన్న ఆర్ దానికి వచ్చి అటాక్ అయిపోతుంది, మళ్ళీ MgX వచ్చి నైట్రోజన్కి అటాక్ అయిపోయి మళ్ళీ దాన్ని హైడ్రాలిసిస్ చేస్తే ఆ కీటోన్ వస్తుంది. అవన్నీ గుర్తుపెట్టుకోవాలి, అదే ఆర్గానిక్ కెమిస్ట్రీ అంతే. ఇది నెక్స్ట్ ఆరోమాటిక్ ఆల్డిహైడ్స్ ఇవి కూడా ప్రిపేర్ చేసామని చెప్తాను. ఇప్పుడు చూడండి, ఆరోమాటిక్ ఆల్డిహైడ్స్ ప్రిపరేషన్. ఇవి ఏమంటే ఫస్ట్ 2 ఉంటాయి, గటర్మ్యాన్ కోచ్ ఒకటి,
మళ్ళీ ఆల్డిహైడ్ సింథసిస్ అని ఉంటాయి. అన్ని రియాక్టెంట్ ఒకటే, వాడే కాంపౌండ్ మారిపోతుంది. ఫస్ట్ తీసుకుంటే కటమాన్ కోచ్కి బెంజిన్ తీసుకున్నాము. దీనికి CO ఇన్ బ్యాలెన్స్ ఆఫ్ HCl + AlCl3 ఈ 3 కలుపుతాం. CO ఇన్ బ్యాలెన్స్ ఆఫ్ HCl + AlCl3 ఈ 3 కలిపితే దీనికి CHO ఆల్డిహైడ్ వస్తుంది. ఇక్కడ న్యూ CC బాండ్ ఫామ్ అయింది. ఇది ఇంపార్టెంట్ బిట్. ఇది వచ్చేసి ఒక క్వశ్చన్లో ఆప్షన్ చేసి ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ న్యూ CC బాండ్ ఫామ్ అని కోచ్ ఇస్తాడు, ఆల్డిహైడ్ ఇస్తాడు, రెండు కరెక్టే. ఇప్పుడు ఇది ఏమి కోచ్ రియాక్షన్ గవర్నమెంట్ కోచ్ ఆల్డిహైడ్ అయింది అనుకోండి. ఆల్డిహైడ్ వచ్చేసి బెంజీన్కి సైనైడ్ బ్యాలెన్స్ ఆఫ్ HCl + AlCl3 ఈ 3 కలుపుతాం. ఇక్కడ సైనైడ్ వాడతాము, ఇక్కడ CO వాడతాం, అంతే తేడా, మీకు అంత సేమ్. ఈ 3 ఇది వాడితే మనకి ఏమవుతుంది, ఇది కూడా ఆల్డిహైడ్ వస్తుంది. ఇక్కడ కదా న్యూ CC బాండ్ ఫామ్ అయింది. ఓకే, ఇది మీకు మెకానిజమ్స్ కావాలనుకోండి, వీటికి నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను, దాంట్లో చెక్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ దీంట్లో ఫీనాల్స్ అంటే తెలుసు కదా మీకు. ఫీనాల్స్ వాట్ ఇదండి అంటే గుర్తురావడం, అనిలిన్స్. ఇది ఫీనాల్స్ అంటారు, దీన్ని అనిలిన్ అంటారు. ఓకే, ఈ రెండు కటమాన్ కోచ్ కటమాన్ ఆల్డిహైడ్ సింథసిస్ ఇవ్వవు. నిజం, కోచ్ ఆల్డిహైడ్ ఇవ్వవు, does not gives synthesis, does not give కటమాన్ కోచ్ and కటమాన్ ఆల్డిహైడ్ సింథసిస్. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, మళ్ళా ఏమున్నాయి, ఇంకా ఇటార్డ్స్ రియాక్షన్. ఎస్, ఇటార్డ్ రియాక్షన్ ఏంటంటే దీనిలో రియాక్టెంట్ టౌలిన్, దీన్ని టౌలిన్ అంటారు. టౌలిన్కి CrO2Cl2 ఇన్ బ్యాలెన్స్ ఆఫ్ CH2 ఇది కలిపామనుకోండి, అప్పుడు మీకు ఈ టౌలిన్ ప్లేస్లో CH వస్తుంది. దీనికి మీకు మెకానిక్స్ చెప్పమంటే చెప్తాను ఇప్పుడు, లేకపోతే లేదు, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఒక బ్రీఫ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు మెకానిజం ఏంటో. ఇది టౌలిన్. CrO2 స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే C డబల్ బాండ్ Cl, ఇది డబల్ బాండ్, ఇది ఇలాంటి 2 మోల్స్ రియాక్ట్ అవుతాయి. ఇది 2 మోల్స్ రియాక్ట్ అయితే ఏమొస్తాయంటే C, ఇక్కడ O, Cr డబల్ బాండ్ Cl, మళ్ళీ సేమ్ ఇలానే O, Cr డబల్ బాండ్ Cl ఇలా వస్తుంది. ఇప్పుడు హైడ్రాలిసిస్ చేయడం వల్ల ఏమవుతుందంటే దీనికి ఈ రెండు బ్రేక్ అయిపోయి ఈ రెండు లీవ్ అయిపోతాయి ఇలాగా. అప్పుడు ఇది ఏమైందంటే C ఇది OH అవుతుంది, ఇది OH అవుతుంది, అంటే HOH అలా వస్తుంది. OH అయిపోయింది. అప్పుడు వీళ్ళు వాటర్ మాలిక్యూల్ పోయి ఏమవుతుంది, ఇక్కడ C డబల్ బాండ్ కీటోన్ ఆల్డిహైడ్ వస్తుంది. అది ఇప్పుడు మీకు ఇక్కడ టౌలిన్ కాదు, వేరే ఏమైనా తీసుకున్నా కూడా, వేరే ఏమైనా తీసుకొని ఈ రియాక్షన్ చేస్తే వస్తుంది. ఇప్పుడు ఇలా తీసుకున్నాం అనుకో, దీనికి ఎక్స్ట్రాగా డబుల్ బాండ్ C తీసుకున్నాం అనుకో, అప్పుడు కీటోన్ అయిపోతుంది అలా వస్తుంది.
స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి. మళ్ళీ ఫీల్డ్ క్రాఫ్ట్ ఆల్కలేషన్, ఫీల్డ్ క్రాఫ్ట్ ఫ్రీక్స్ రీఅరేంజ్మెంట్ ఉంటాయి. ఫీల్డ్ క్రాఫ్ట్ ఆల్కలేషన్ అంటే ఇది బెంజీన్కి Al3 రెండు, ఇది అంటే యాసిడ్ క్లోరైడ్, దానికి ఇది కలుపుతాము. అప్పుడు దీనికి ఇది వచ్చేసి దీని మీద అటాక్ అయిపోతుంది. AlCl3 కలిపినప్పుడు గుర్తుపెట్టుకోండి, AlCl3 కలిపినప్పుడు ఇది వెళ్ళిపోయి ఇది వచ్చేసి దీని రింగ్ మీద అటాక్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. బెంజీన్కి ఇది డబల్ బాండ్, ఇది పోయి అటాక్ అయిపోతుంది. ఓకే, ఇది ఫీల్డ్ క్రాఫ్ట్ ఆల్కలేషన్. అసైలేషన్ ఫ్రీక్స్ రీఅరేంజ్మెంట్. ఫ్రీక్స్ రీఅరేంజ్మెంట్ ఏంటంటే ఒక ఫినాల్ ఉంది. ఫినాల్ ఈజ్ అసిడిక్ ఇన్ నేచర్. ఇది యాసిడిక్ హైడ్రోజన్ అవుతుంది. దీనికి మీరు ఇది C డబల్ బాండ్ Cl, ఇది పిరిడిన్, ఇది బేస్ అవుతుంది. యాసిడ్ బేస్ రియాక్షన్ జరుగుతుంది. HCl యాసిడ్, ఇది అసిడిక్ హైడ్రోజన్. ఇక్కడ HCl అది యాసిడ్ అయిపోతుంది, యాసిడ్ బేస్ న్యూట్రలైజ్ అయిపోతుంది. సో అప్పుడు మీకు ఏమొస్తుంది ప్రోడక్ట్? C డబల్ బాండ్ C ఇలా వస్తుంది. ఎందుకంటే అంటే పోయి ఇది పోయి అటాక్ అయిపోయి ఇది పోయిన తర్వాత ఇది పోయి అటాక్ అయిపోయి దీనికి వస్తుంది, ఇలా వస్తుంది. దీనికి మళ్ళీ AlCl కలిపాను అనుకోండి, ముందు జరిగిన రియాక్షన్ లాగానే అది పోయి బెంజీన్ మీద అటాక్ అవుతుంది. అంటే ఇక్కడ OH వచ్చేసి ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు. ఇది ఆర్థో అవుతుంది, ఆర్థో పొజిషన్. ఇది పారా పొజిషన్. ఈ రెండు పొజిషన్లు ఎక్కడో పొజిషన్లో రావచ్చు. ఇది పార్ట్ 1 మాత్రమే. ఇది పార్ట్ 1. పార్ట్ 2 నేను నెక్స్ట్ డే పెడతా, రేపు పెడతా. పార్ట్ 2 రేపు చేస్తా. పార్ట్ 2, ఇది పార్ట్ 1. ఓకే, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ సచ్ రిలేటెడ్ కంటెంట్. థ్యాంక్ యూ.